భారతదేశంలో బంగారం కొనుగోలు అమ్మకాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఏదైనా పెట్టుబడులు చేయాలన్నా, ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా, త్వరగా డబ్బు చేసుకోవాలన్నా కూడా మొదటగా వాళ్ళ దృష్టి బంగారం వైపే వెళ్తూ ఉంటుంది. అయితే భారీ మొత్తంలో ఎవరైనా బంగారం కొనుక్కోవాలి అనుకుంటే ధర కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు గిట్టుబాటు అవుతుంది అన్న విషయంలో అది గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా బంగారపు ధర దక్కితే కొనుగోలు చేసేస్తూ ఉంటారు మన స్టాక్ మార్కెట్ ప్రతినిధులు. ఇక విషయంలోకి వస్తే బంగారం గత 3 రోజుల నుంచి భారీగా పతనమవుతూ వస్తుంది. బంగారపు ధర కేవలం మంగళవారమే 330 రూపాయల దాకా తగ్గింది. ఇక హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి విడివిడిగా ఉండే మార్కెట్ ధర అనేది చాలా తీవ్రంగా దిగువ స్థాయికి వెళ్ళిందని తెలుస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా 3 రోజుల్లో 850 రూపాయల దాకా బంగారపు ధర తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే దీనికి ప్రధానమైన కారణం బంగారం కొనుగోలు చేసే వర్తకుల్లో అలాగే రీటైల్ వాళ్ళల్లో కూడా ఎక్కువగా డిమాండ్ లేకపోవటం అనేదే అని చెప్తున్నారు స్టాక్ మార్కెట్ ప్రతినిధులు. దీనికి మరొక ముఖ్య విషయం ఏంటి అంటే బులియన్ కూడా చాలా బలహీనంగా ఉంది. అంతర్జాతీయంగా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చాలా నత్తనడకగా నడుస్తుంది బంగారం విషయంలో. అందుకని చాలా ఎక్కువగా తగ్గింది. ఇక 8 గ్రాముల బంగారం అలాగే 10 గ్రాముల బంగారంలో కూడా భారీ క్షీణత వచ్చింది. బంగారం ధరలోనే వెండి కూడా నడుస్తుండటం, కేజీకి దాదాపుగా 500 రూపాయలు తగ్గటం అనేది విశేషం. అయితే బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళు పెళ్ళిళ్ళకి అలాగే ఇతర శుభకార్యాలకి బంగారం అనేది విశేషంగా కొనుగోలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన సువర్ణ అవకాశం అని తెలుస్తుంది. ఇక మరింత క్షీణించే అవకాశం ఉందా అంటే మరొక రోజు క్షీణించి తర్వాత నిలకడగా ఉంటుందని తెలుస్తోంది బులియన్ మార్కెట్ ప్రకారం. కానీ స్టాక్ ఎక్స్చేంజ్ని ఎవరు బేరీజ్ వేయలేరు కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే కొనుక్కోవడం మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో విన్నారుగా, వెంటనే వెళ్ళి కొనుగోలు చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.